హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ. ఈరోజు మనమైతే కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే ఎలా ఉందో పబ్లిక్ ని అడిగైతే మనమైతే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమల్లు సినిమా కోసం 5 years నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఈ రోజు అయితే అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం గుండెల మీద చేసుకుంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి షాట్ కూడా గూస్బంప్స్ వస్తున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఈ మైథలాజికల్ మూవీ ఒక అద్భుత ఆవిష్కారం కాబోతుంది. ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో కూడా చెప్పలేనటువంటి విధంగా ఉంది ట్రైలర్ చూస్తుంటే. అసలు కుర్రోళ్ళు ఆనందానికి మామూలుగా లేదు. సినిమా అవసరం లేదు, ఈ ఒక్క ట్రైలరే సినిమా కొంత చూసేశారు. మామూలుగా లేదండి ట్రైలరు. సినిమా కూడా ఎలా ఉండబోతుందో కూడా ఊహకు అందట్లేదు. వాస్తవంగా అంత గొప్పగా కనపడుతుంది. సినిమా కథ కూడా చాలా బాగుండేలా ఉంది. ఇది చాలా రికార్డులు తుడిచిపెట్టేసేలా ఉంది తమ్ముడు. డైలాగ్ వింటూ ఉంటే అరుపులు కేకలు మామూలుగా లేవు. డైలాగ్స్ మీకు ఎట్లా అనిపించినాయి? అసలు సినిమానే ఒక డిఫరెంట్గా తీసారేమో. 5 సంవత్సరాలు ఎందుకు తీసారా సినిమా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇంత అద్భుతమైన సినిమాని మనకు చూపించబోతున్నారు 22వ తారీఖు, 24వ తారీఖు. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపేసి, ఇది పవన్ కళ్యాణ్ గారి జీవితంలో కూడా ఫ్యాన్ ఇండియా మూవీ. వాస్తవంగా ఫస్ట్ టైం ఆయన ఎప్పుడు ఫ్యాన్ ఇండియాకి వెళ్ళలేదు. ఈ సినిమాతో ఫ్యాన్ ఇండియాకి వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం కంటే కూడా మీరు సినిమాలు ఎక్కువ చేయండి అని చెప్పి అభిమానులతో అడిగించుకునేలా ఉంటుంది ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే 5 years వరకు గ్రాఫిక్ వర్క్ చేశారు, సీజీ కొంచెం బాగాలేదు అని చెప్పి చెప్తున్నారు. కొందరు ఏమంటారు? అద్భుతంగా ఉందని అందరూ అంటుంటే ఏదో కొందరు అంటుంటారు. ఎప్పుడు కూడా ఎవడొకడు ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటాడు పవన్ కళ్యాణ్ అంటే. ఎందుకంటే అతి మంచివాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమానులను చూసైనా భయపడలేదు. సో మరి పుష్ప లాంటి రికార్డ్స్ ఏమన్నా ఉంటాయంటారా, తుడిచిపెట్టుకుపోతాయంటారా? అలా చెప్పకూడదు మనం. పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమానే. అందులో అన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి తప్ప పుష్ప లాంటి ఓ దొంగ సినిమానో కానీ అలాంటి తీడైన. అఫీషియల్ ట్రైలర్ చూసాను బ్రో, చాలా బాగుంది. సో థియేటర్లో చూసాను, చాలా బాగుంది. సో 5 years దీనికి ఎందుకు వెయిట్ చేశారన్నది నాకు అర్థం కాలేదు. బట్ ఈ టీజర్ చూసాక చాలా అర్థమైంది. ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేనైతే ఒక ఫ్యాన్గా. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యిండి కూడా సినిమాలు చేస్తున్నారంటే అది ప్రజల కోసమే లేకపోతే ఫ్యాన్స్ కోసం అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది. చాలా బాగుంటుంది, రేర్గా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది, చెప్పవలసిన లేదు. టీజర్ చూస్తేనే ఎలా ఉందంటే ఇంకా మూవీ చూస్తే ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేము. బ్రో, పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు. మరి ఆ లుక్స్ చూస్తా ఉంటే ఎట్లా అనిపించింది? మాస్, పూరా మాస్, మామూలుగా లేదు. ఆ రప్ప డైలాగ్ ఉంది చూసావా, దీనికి ఆపోజిట్ డైలాగ్ మాట. ఎలా అంటే హరిహర వీరమల్లులో డైలాగ్ చాలా రేర్గా ఉంటాయి. ఈ డైలాగ్ అన్నీ కూడా ఇంకా ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం ఎవరు కూడా కంగారు పడాల్సిన లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ చేసినా సరే కరెక్ట్గా చేస్తారు. ఈ మూవీలో డైలాగ్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. మరి 3 నిమిషాల ట్రైలర్ కి ఈ లెవెల్ రెస్పాన్స్ ఉంటే 3 గంటల సినిమాకి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? July 24 జస్ట్ 3 నిమిషాల ట్రైలర్ చూసే మీరు ఎంతలా కంగారు పడిపోతున్నారు. మూవీ చూస్తే ఇంకా కంగారు పడిపోతారు. అంతే కదా, మూవీ చూస్తేనే జస్ట్ ట్రైలర్ చూస్తేనే ఎంత కంగారు పడుతున్నారు, ఇంక మూవీ చూస్తే ఇంకెంత కంగారు పడతారు. ఆ రేంజ్ లో ఉంటది, మామూలుగా కాదు. రప్పే. హాయ్ అండి. ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇది ఒక ఫెస్టివల్ అనుకోండి. ఈరోజు మళ్ళీ 24th కూడా 1 more ఫెస్టివల్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక రాజుల కథ సంబంధించిన స్టోరీ, తెలంగాణ ఒక యోధుడికి సంబంధించిన వీరమల్ స్టోరీ. సో డెఫినెట్లీ అందరికీ రీచ్ అవుతుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ, సినిమాకు పడ్డ ఒక్కొక్కరి హార్డ్ వర్క్ కానీ, మంచి గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. సో ఈ సినిమా చెప్పాలంటే అక్కడ పొలిటికల్ చేసుకుంటే ఇక్కడ సినిమాలు చేసుకోవడం కొన్ని సంవత్సరాల నుంచి వాయిదా పడుకుంటూ వచ్చిందనమాట. సో అవన్నిటికీ అన్ని సినిమాలకు కూడా రికార్డులు తొలగించడానికి రాబోతుంది హరిహర వీరమల్లు. జూలై 24th. ఒక నాకు తెలిసి జనరల్గా అయితే అక్టోబర్ 15 దసరా ఏదో ఉంటుంది, 15 or 25th. కానీ ఆ దసరా July 24 రిపీట్ అవ్వడం జరుగుతుంది. బాగుంటుంది సినిమా, మంచి ఫైట్స్. పవన్ కళ్యాణ్ గారు ఆ లుక్లో ఆ గెటప్ డ్రెస్ చాలా బాగుంది. ఇద్దరు డైరెక్టర్లు వర్క్ చేయడం గొప్ప విషయము.
డెఫినెట్లీ రీచ్ అవుతుంది. అన్ని మూవీస్ రికార్డు బ్రేక్ చేయడం 100%. ఇండస్ట్రీ ఆల్రెడీ గబ్బర్ సింగ్ అవిటితోటి రిపీట్ అయింది. ఇది పాన్ ఇండియా మించి అయిపోతుంది. మాకైతే జనరల్గా అయితే ఇట్లతోటి సంబంధం లేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు. జనరల్గా సినిమా వచ్చిందంటే ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ అందరూ బాగుపడుతుంది, థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అందరు దయచేసి థియేటర్కి వెళ్ళేటప్పుడు బీ కేర్ఫుల్గా వెళ్ళండి. మా అన్నయ్య పేరును కాపాడండి దయచేసి. క్రౌడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇదే క్రౌడ్ ఇప్పుడు రిపీట్ అవుద్ది, ఓజీకి కూడా రిపీట్ అవుతుంది. బీ కేర్ఫుల్గా వెళ్ళండి. లేడీస్ వస్తారు, వాళ్ళందరినీ జాగ్రత్త చూసి అడిగేసి సినిమా బాగా ఎంజాయ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అంటే ఇప్పుడు 5 years పట్టింది కదా ఈ మూవీ తీయడానికి. సో దీనికి గల కారణాలు ఏమంటారు? కారణాలు అంటే ప్రజల కోసం జనసేనలో ప్రచారం అక్కడ ఇక్కడ వెళ్ళడం జరిగింది. సో అనుకున్నది సాధించాడు. 21 అంటే పవన్ కళ్యాణ్ గారికే సొంతము నాకు తెలిసి. నెక్స్ట్ సీఎం కూడా సింపుల్గా పెద్ద అన్నయ్య కష్టపడని అవసరం లేదు. డెఫినెట్లీ అయిపోతాడు. అది నెక్స్ట్ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసిపెట్టింది పవనుడు రాజ్యం వెళ్తాడని. అది ఖచ్చితంగా రిపీట్ అవుద్ది. అందరూ మంచి ఏపీకి మంచి సీఎం ఉన్నాడు, అదొకటి ప్లస్. మనం నిన్న చూసుకున్నట్టయితే ఇప్పుడు ట్రైలర్ చూసిన వెంటనే పబ్లిక్ అనేది పాలాభిషేకం చేస్తూ అలాగే రక్తంతో కూడా బొట్లు పెట్టడం అవన్నీ ఫ్లెక్సీలకి జరిగాయి. సో ఏ అభిమానులు అంటే ఏ హీరోకి అంత ఎక్కువ అభిమానులు ఉన్నారో లేరో ఉంటారు, కానీ ఈయనకి ఇంతమంది ఉండడానికి కారణం ఏమంటారు? ఇది చెప్పాలంటే మనస్తత్వం, డిసిప్లిన్, నిజాయితీ, ఇవే మనిషిని లైఫ్లో పైకి తీసుకురావడానికి కృషి చేస్తుంది. ఆయన పడ్డ హార్డ్ వర్క్, జనాలకి సాయం చేయడం కానీ ఇలాంటిది బాగా చేశాడు. కాబట్టి ఎందుకో అన్నయ్య గారిది నాకు తెలిసి శ్రీరాముడి జాతకం అనుకుంటా. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒక ఆఫ్టర్ మైకిల్ జాక్సన్ పొజిషన్ వన్ ప్లేస్ ఎలాంటిదో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు అలాంటి ప్లేస్ మాకు ఇట్లా వరుసగా ఇంకో 10 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఇంకా క్రేజీ పెరుగుతుంది కదా. ఆయన సినిమాలు చేయాలి. అండ్ ఇప్పుడు 3 minutes ట్రైలరే ఎలా ఉంది, మరి 3 hours మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 3 hours సినిమా ఒక్కొక్క అరుపు ఒక్కొక్క షాట్లో అరవాలన్నమాట సినిమా అంతా అయిపోయేంత వరకు. అది సినిమా. సో సినిమా గురించి చెప్పాలంటే మనం ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో అన్నయ్య కొత్తగా చేయడం నేను కూడా షాక్లో అయిపోయాను యాక్చువల్లీ. డెఫినెట్లీ. జై హింద్. హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది, అఫీషియల్ ట్రైలర్. సో 5 years నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం కదా, మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్? బేసిక్గా మేకల్ని వేటాడే పులిని చూసింటాం, కానీ బెబ్బులకే బెబ్బుల్లా ఉన్నాడు అన్న పవన్ అన్న. జై పవర్ స్టార్ బ్రో. అంటే ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో కూడా మనం చూడలే పవర్ స్టార్ గారిని. సో మరి ఈ లుక్స్ లో ఎట్లా అనిపిస్తున్నారు? లుక్స్ లో అంటే మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఒక మూవీ మీకు ఐడియా ఉంటుంది, కెమెరామెన్ గంగతో రాంబాబు యాటిట్యూడ్ ఐడియా మీకు ఐడియా ఉందా? దానికి మించి ఉంది. మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలాగే చూస్తున్నాం. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. బీజిఎం డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఇంకా ముందుకి ఇంకా బాగా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ట్రైలర్లో చూస్తేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. సో ఆయన్ని చాలా గ్యాప్ తర్వాత సరైన మూవీలో చూస్తున్నా, పాన్ ఇండియా మూవీలో చూస్తున్నా, కళ్ళు నెరవేరిపోతున్నాయి ఫ్యాన్స్వి. సో థియేటర్లు దద్దరిల్లిపోతాయో పేలిపోతాయో ఎవరికి అంత చెక్కం అనమాట. యాక్చువల్లీ చాలా మంది పవన్ కళ్యాణ్ కానీ ఫిట్నెస్ లెవెల్ గురించి తక్కువ అంచనా వేశారు. సో ఇందులో చూసిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత ఆయన ఫిట్నెస్ లెవెల్ ఏంటి, ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, ఫైట్ సీక్వెన్స్ ఏంటి, చాలా మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన దగ్గర నుంచి. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు కూడా ఆయన. సో ఇంకా ఆయన యాటిట్యూడ్లో ఆయన దీనికి ఉన్న క్రేజ్కి ఇది ఇంకా 50% మాత్రమే. ఇంకా ముందు ఇంకా వస్తుందేమో మేబీ. చూసుకుంటే సరే నరసింహారెడ్డి కాస్త దాన్ని ఈక్వల్ చేసినట్టు అన్న అన్నదమ్ముల్ని సింహాన్ని బెబ్బుల్ని ఎలా పోరుద్దాం అన్న. ఒక ఇందులో ఉండి ఒక అడవిలో ఉండి అన్న తమ్ముడు, అన్నకు మించిన తమ్ముడు. బ్రో మరి సీజీ వల్లనే సినిమా డిలే అయింది కదా, మరి సీజీ బాగాలేదు అంటున్నారు, మీరేమంటారు? గ్రాఫిక్ సీజీ వర్క్స్ అస్సలు బాగాలేదు అంటున్నారు. అంటే మనం ట్రైలర్ చూసి చెప్పకూడదు అన్నది. అది మూవీ చూడండి, ఫీల్ అవ్వండి. అంటే ట్రైలర్ కూడా మూవీలో నుంచే కట్ చేస్తారు కదా. ట్రైలర్ను ఇప్పుడు మనం చూడడానికి
ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూపించడానికి తప్ప అసలైన కథ వేరే ఉంటుంది, బయట వేరే ఉంటుంది, లోపల వేరే ఉంటుంది. కొన్ని ట్రైలర్లు సినిమాకి రప్పించినా కొన్ని ట్రైలర్ ఫెయిల్ అయినా మూవీ ఒక రేంజ్లో ఉంటుంది అన్నది తిరగలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి. హాయ్ అండి. హలో హాయ్. హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది? ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. అసలు చాలా రోజుల తర్వాత ఇంకా పవన్ అన్నని ఈ లుక్లో చూస్తున్నాం. పైగా దేశభక్తి క్యారెక్టరు, పైగా సమాజానికి దేశానికి సేవ చేయాలని తపన. ఈ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ కాదు, రియాలిటీలో అయినా అంతే అయినా అది క్యారెక్టర్ రియాలిటీ అర్థం అవట్లే. ఒక పక్క భగత్ సింగ్ లాగా, ఒక పక్క ఔరంగజేబు అన్నట్టు, ఇంకా రకరకాలుగా అనమాట. సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు అందరం మిక్స్ చేస్తేనే ఈ క్యారెక్టర్ అనమాట. కాబట్టి ఈ సినిమాలో అన్న చేసేటువంటి ఆ ఫైట్లు కానీ, ఆ ఫైట్లు అయితే గుర్రాల నుంచి ఎగిరి దూకి కత్తులతో పొడస్తుంటే నరకత ఉంటే అంత చినికి కింద పైన చాట అయిపోతుంది. దేశం ఊది పారిపోతున్నారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఆ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు, పక్క దేశం వాళ్ళందరూ పారిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ అన్న ఆ సినిమా చూసి మనలో దేశభక్తి రావాలా. ఈ సినిమా దేశీదే దేనికి దేశభక్తి రావాలని అందరికీ. ఖచ్చితంగా మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ సినిమా చూడాలి. హరిహర వీరమల్లు సినిమా చూడాలి. ఎందుకు? అంతేగాని దీంట్లో పాటలు ఉంటాయి, రొమాన్స్లు ఉంటాయి, కామెడీలు ఉంటాయి కాదు, దేశభక్తి ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ సినిమాని ఆడిస్తాం. అందరం ఖచ్చితంగా ఈ సినిమాని ఇండస్ట్రీ ఇట్టు కొట్టి చూపిస్తాం అంతే. సినిమా బాగున్నాయి బాగాలేకపోయినా విఎఫ్ఎక్స్ ఏమైనా చేసుకో, పవన్ కళ్యాణ్ అన్న సినిమా వస్తుంది, సంవత్సరం రోజుల తర్వాత వస్తుంది. కాబట్టి వెయిటింగ్ ఇక్కడ. నాకైతే కింద పైన పూనకాలు అంతే, నాకు నా వాళ్ళైతే కాలం. ఎలా అనిపించాయి మరి పవన్ కళ్యాణ్ గారు? అదే ఆ లుక్స్ చెప్పాను కదా, భగత్ సింగ్ లాగా, అల్లూరు సీతారామరాజు లాగా, సుభాష్ చంద్రబోస్ లాగా, ఔరంగజేబు అంట, రకరకాలుగా ఇంకా చెప్పలేస్తుంది ఎక్కడ. అన్ని క్యారెక్టర్లు స్వాతంత్ర సమరయోధుల క్యారెక్టర్ అందరూ మిక్స్ చేసి కొట్టేసినట్టు ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా చూస్తుంటే మాత్రం ఆపుకోలేకపోతున్నాం. ఒక్క 3 నిమిషాల ట్రైలర్ కోసమే అందరూ జనాలు షేక్ అయిపోయారు. ఇంకా సినిమా వస్తే ఇంకా థియేటర్ దద్దరిల్లిపోతాయి, బ్లాక్స్ అయిపోతాయి అంతే. సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు మాత్రం కొట్టి చూపిస్తాం అంతే. హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చూసాను, ఇలా మార్నింగే చూసాను, రిలీజ్ అయిన ఒక 30 minutesకే చూసాను. చాలా అంటే చాలా బాగుంది. యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఫుల్ హ్యాపీ. అంటే ఆ లుక్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా ఉన్న లుక్స్ మాత్రం అవసరం. అతను చిన్న షార్ట్ తీసిన, ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసిన, ఫోటో రిలీజ్ చేసిన సూపర్ చాలా బాగుంటుంది అనేది. అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మూవీ అయితే రాబోతుంది కదా, సో 5 yearsకి పట్టడానికి కారణం ఏమంటారు? కారణం ఏముందండి, తన వ్యక్తిగత పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే నార్మల్గా ఏంది పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. పొలిటికల్గా ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు, సేవ కోసం తిరుగుతున్నాడు బయట. సో దానివల్ల కొంచెం డిప్యూటీ సీఎం అయింది కాబట్టి దానివల్ల కొంచెం కంపేర్ టు ఫిలిమ్స్ పక్కన పెట్టి తీయడం జరిగింది. సో అందుకే లేట్ అయిపోయింది అంతకుమించి ఏం లేదు. తనకు అటు ఇటు షెడ్యూల్ బిజీగా ఉంటాడు కదా, సో ఇటు పాలసీకి చూసుకోవాలి, ప్రజలను చూసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం సినిమాకు తను ఎప్పుడైతే డేట్స్ ఇచ్చిండో ఆ డేట్స్ని బట్టి తను ప్రొసీడ్ అవుతూ ఉంటాడు. స్టోరీ దేనికి రిలేటెడ్ అనిపించింది మీకు? స్టోరీ ఏముందండి, బ్రిటిష్ అనే ఒక పోరాట యోధుడు సంథింగ్ పోరాటం చేస్తుంటాడు ప్రజల కోసం అని చెప్పి అట్లా అనిపించింది. ఐ కైండ్ ఆఫ్ లైక్ మైథలాజికల్ ఫిలిం అట్లా అనిపించింది. ఓల్డ్ స్టోరీ అంటే ఓల్డ్ అంటే కంపేర్ టు రాజుల గారు, ఇప్పుడు మనం సైరా నరసింహారెడ్డి ఉంది, లైక్ అట్లా ఆ కైండ్ ఆఫ్ ఉన్నది. కాకపోతే అదేమో మనకు కొత్తగా చూపించాలనుకున్నారు. చూసాం, బాబీ డేల్ కూడా మంచిగా యాక్టింగ్ చేసిండు. అంటే ట్రైలర్లో మంచిగా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు, కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, సూపర్. అంటే ఇప్పుడు ఎవరికైనా ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు. సో ఫ్యాన్స్ మాస్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. అలాగే రక్తంతో కూడా ఏమంటారు, బొట్లు పెట్టడం, ఫ్లెక్సీలు అవన్నీ చేస్తున్నారు. ఎందుకు అంత ఎక్కువ అభిమానం అంటారు? అంత ఎక్కువ అంటే ఆయన ఎప్పుడు పిలుచుకోలే నాకు అభిమానం కావాలి, నా దగ్గర రండి అని. పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే నన్ను కలవడం బదులు, నన్ను నా దగ్గరకు వచ్చి ఖర్చు పెట్టుకునే బదులు ఆ పైసలు ఏదో మీ ఇంట్లో వాళ్ళకి పెట్టుకోండి, మీకేమైనా వాటి కోసం యూజ్ చేయండి అని తప్ప ఆలోచిస్తారు. కానీ నా దగ్గర రండి, నాకు కలవండి, బ్లడ్ చేతులు కోసుకొని కట్ చేసుకొని రక్తంతో రాయండి, లేకపోతే పాలాభిషేకం చేయమని ఆయన ఎప్పుడు చెప్పలే. అది ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్నాం, మనం చేసుకుంటాం. అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అభిమానం దాచుకోలేక ఆగలేక పిచ్చి అంటే ఫ్యాన్స్ అంటే ఒక ఫ్యాన్స్ అని కాదు, చిన్న మాట, పిచ్చి అనేది కూడా చిన్న మాట. తనను ఎట్లా అంటే గాడ్ అని ఇట్లా కొలుస్తుండే. ఎందుకంటే ఆయన హీరో పరంగాని కాదు, అదర్ దెన్ ఫిలిమ్స్ వ్యక్తిగత రీజన్స్ వల్ల, వ్యక్తిగత పర్సనల్గా ఆయన యాటిట్యూడ్, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన హెల్పింగ్ చేసే నేచర్ కానీ, లైక్ అందుకు ఎక్కువ ఇష్టపడడం కారణం. నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్ నేను కూడా. ఓకే, ఇప్పుడు 3 minutes ట్రైలరే ఇంత బాగుంది, మరి 3 hours మూవీ ఎలా ఉండొచ్చు ఒక్క మాటలో? బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూడాలి. ఇప్పుడు ఈ రోజులో ఏంటంటే నెగిటివ్ స్ప్రెడింగ్ చాలా అయిపోయింది. లైక్ ఇప్పుడు ఎంత మంచి సినిమా అయినా సరే, ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు, నేమ్స్ ఎందుకు కానీ ప్రతి ఒక్క సినిమా ఇప్పుడు ఈ ఇయర్లో కూడా రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఏంటంటే వాటికి ఒక 100 మంది పాజిటివ్ కామెంట్ పెట్టి బాగుంది అని పెడితే 2-3
స్మైల్ సింబల్స్ పెట్టి ఏదో బాగాలే అని చెప్పి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు. దాన్ని మనం పట్టించుకునే అవసరం లేదు. అది కావాలని చేస్తారా లేకపోతే వాళ్ళకి ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ఏంటంటే సినిమా బాగుంటుందని నేను 110% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంతవరకు పవర్ స్టార్ గారు ఎప్పుడు ఇలాంటి సినిమా తీయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి మూవీ యాక్టింగ్ చేస్తున్నాం కాబట్టి అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది చూడాలని. ఓజీ అంటే అఫ్కోర్స్ మనం బద్రీలో చూస్తాం, యాంగర్ మూమెంట్ కానీ యాటిట్యూడ్ అంటే ఒక బిఫోర్ అర్జున్ రెడ్డి కంటే మనకు ముందు వచ్చింది బద్రీ కాబట్టి అందులో చూస్తాం ప్యూర్ యాటిట్యూడ్ అనేది. సో ఇదేంటంటే ఫస్ట్ టైం కాబట్టి తను ఒక పోరాట యోధులాగా చేయడం చూద్దాం ఎట్లుంటుందో. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా ఎప్పుడైతే చూడలేదు. మనం ప్రీవియస్గా చూసినట్లయితే ఓకే ఇదే బాగుంది, ఇంతగానం తీసింది, ఇంత మంచిగా యాక్టింగ్ చేసినంటే ఇది ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం, కానీ చాలా బాగుంటుంది. నాకు ట్రైలర్లో అర్థమైంది. ఆ షార్ట్స్ కానీ, వోల్ఫ్ షాట్ కానీ, ఎండింగ్ షాట్ కానీ చాలా 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 బాగుంది. హాయ్ అండి. హాయ్. హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుందండి. అంటే ఇప్పుడు కూడా చాలా నెగిటివిటీ ఉంది ట్రైలర్ మీద, వీరమల్లు సినిమా మీద. అంటే బజ్ అనేది లేదు ఇప్పుడు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా. ట్రైలర్ రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలని కింది స్థాయి నుంచి పై స్థాయికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళాడు అనిపించింది. ఇప్పుడు వరకు లేని బజ్ అంతా ఒక్క రోజులో ఈ రోజుతో క్రియేట్ అయింది. మొన్న వరకు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఈ సినిమా పోస్ట్ పోన్ పవన్ కళ్యాణ్ మంచిగా అనిపించింది. అంటే ఈసారి కూడా పోస్ట్ పోన్ అవ్వచ్చు అంటారా? అయ్యే అవకాశం లేదండి, ఖచ్చితంగా రిలీజ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్నిసార్లు పోస్ట్ పోన్ మొన్న చేశారు, ఇంకెన్నిసార్లు చేయరు కూడా. ఎందుకంటే హైప్ అనేది క్రియేట్ అయిపోయింది ఈ రోజుతోటి. ఎక్కడ లేని బజ్ అంతా ఈ రోజుతో క్రియేట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కొత్త యాంగిల్లో చూడబోతున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఇటువంటి క్యారెక్టర్ కానీ, ఒక యోధుడుగా, వారియర్గా. ఇంతకుముందు ఎప్పుడు పవన్ కళ్యాణ్ కమర్షియల్ సినిమాలు తీశాడు, ఇంకో టైప్ లవ్ పిక్చర్స్ తీశాడు, ఫ్యామిలీ తీశాడు, ఎన్ని తీశాడు. కానీ ఇటువంటి పీరియాడికల్ ఫిల్మ్ ఇంతవరకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ తీయలేదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. బాగుండాలని కోరుకుంటా. ఒక హిందువుల తరఫున పోరాడు ఒక వారియర్గా వీరమల్లు గొప్పగా మన చరిత్రని, మన పురాతన కాలంలో ఉండే ఎటువంటి హిందువులను ఎలా అణిచివేస్తారు, ఔరంగజేబ్ లాంటి రాజులతో ఎలా పోరాడాడు, అటువంటిది మంచి యుద్ధం సీన్లు మంచిగా దీనికి హైలైట్ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తుంది. గొప్ప పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మనం అనుకున్నంత బిజినెస్ కానీ, హై బిజినెస్ జరిగితే కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక నార్మల్ పవన్ కళ్యాణ్ రేంజ్ బిజినెస్ జరిగితే మాత్రం క్లీన్ షాట్గా హిట్ అయ్యే అవకాశం ఉంది. పాన్ ఇండియా కదా రిస్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయలేదు. పాన్ ఇండియా తగ్గట్టు క్రేజ్ కూడా లేదు. ఈ సినిమాతో మన స్టేట్ పవన్ కళ్యాణ్ అంటే బిగ్గెస్ట్ స్టార్ హీరో ఇన్ తెలుగు స్టేట్స్, నాట్ పాన్ ఇండియా లెవెల్లో అయితే ఇంతవరకు లేదు. ఈ సినిమాతోటి హిట్ కొట్టి పాన్ ఇండియా లెవెల్లో ఎదగాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ లేదంటే విఎఫ్ఎక్స్ కానీ మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే చాలా కొత్తగా ఉందంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి లుక్స్లో చూడలేదు కాబట్టి మీకు ప్రేక్షకులు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది లోన్ అవుతారు సినిమా థియేటర్కి వచ్చినాక. ఇంకోటి విజువల్ ఎఫెక్ట్స్ అనేది మనం అనుకున్నంత స్థాయిలో ఏం కనిపించలేదు. అంటే తన విజువల్ ఎఫెక్ట్స్ మన కొత్తగా అనిపించింది. మనం అనుకున్నంత అయితే లేదు. మనం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నార్మల్గా చూస్తే మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ పర్లేదు అనిపించింది. జూలై 24th ఎలా ఉండబోతుంది మరి ఈ మూవీ? జూలై 24th ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అది బిగ్గెస్ట్, అది ఒక ఫెస్టివల్ అయిపోతుంది. జూలైలోనే ముందు మన ఏ ఫెస్టివల్ లేదు, ఈ జూలైలో మాత్రం వీరమల్లు ఫెస్టివల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. అంటే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ సినిమా కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది, ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. చాలామంది వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అంటే ఒక ఎప్పుడైతే పొలిటీషియన్కి వెళ్ళాడో అప్పటి నుంచి చాలా సినిమాలకు చాలా దూరంగా ఉంటూ డేట్స్ చాలా తక్కువగా ఇవ్వటం జరుగుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ సినిమా మన ఎక్స్పెక్టేషన్కి మనం ఎప్పుడు 1 yearకే పాలిటిక్స్ రాకముందు ప్రతి 1 yearకో 1.5 yearకో సినిమా వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్తో ఉన్నాయి. ఎందుకంటే సినిమా చాలా రోజుల నుంచి ఒక సినిమా అనేది పవన్ కళ్యాణ్ నుంచి రాలేదు. కాబట్టి ఈ జూలై మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక జూలై ఒక పండగ.